5% మాత్రమే అన్వేషించగలిగాం. అది ఒక చీకటి రాత్రి. సముద్రంలో ఒక మత్స్యకారుడు చేపలు పట్టడానికి వలని సిద్ధం చేసి దాన్ని సముద్రంలో వేశాడు. ఆ సమయంలో చంద్రుడు కూడా చాలా ఎక్కువగా ప్రకాశిస్తున్నాడు. కాసేపటికి ఆ మత్స్యకారుడికి తన వల కదులుతున్నట్టుగా అనిపించింది. అతను తన వలలో ఖచ్చితంగా చేప చిక్కుకొని ఉంటుందని భావించాడు. అందుకని అతను ఆ వలని వీలైనంత త్వరగా బయటకు లాగడానికి ప్రయత్నించాడు. కాని ఎంత ప్రయత్నించినా సరే అతను తన వలని కొంచెం కూడా బయటకి లాగలేకపోయాడు. దీంతో అతను తన వలలో చాలా ఎక్కువ చేపలు పడి ఉంటాయని భావించి ఇంకా గట్టిగా దాన్ని లాగడానికి ప్రయత్నించాడు. కాని ఎంత ప్రయత్నించినా కూడా ఆ వల కొంచెం కూడా బయటికి రాలేదు. ఇంతలో అతనికి ఒక విచిత్రమైన శబ్దం వినిపించింది. అందుకే అతను వెంటనే వెనక్కి తిరిగి చూశాడు. ఇప్పటివరకు ప్రశాంతంగా ఉన్న సముద్రపు నీళ్లు ఒక్కసారిగా వేగంగా కదలడం ప్రారంభించాయి. కాసేపటికి ఆ శబ్దం చాలా ఎక్కువగా పెరిగిపోయింది. నీటిలో నుంచి ఏదో ఒక జీవి తన వైపుకి వేగంగా వస్తున్నట్టు ఆ మత్స్యకారుడు గుర్తించాడు. దీనివల్ల అతను ఎంతగానో భయపడ్డాడు. కాని ఏదో ఒక విధంగా ధైర్యం చేసి అతను సముద్రంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి నీళ్లలోకి చూశాడు. అక్కడ అతనికి ఎలాంటి భయంకరమైన దృశ్యాలు కనిపించాయంటే దాంతో అతను వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. అసలు అతను అంత భయపడే విధంగా అతనికి నీళ్లలో ఏం కనిపించింది? సముద్రపు లోతుల్లో దాగి ఉన్న రహస్యమేంటి? నిజానికి ఈ సంఘటన జరిగి చాలా సంవత్సరాలు అవుతుంది. అందుకనే ఈ సంఘటన గురించి ఎవరికీ తెలియదు. కాని ఆ మత్స్యకారుడు నీటిలో చూసింది మరేదో కాదు, లెవియాథాన్. లెవియాథాన్ ఈ పేరు వినగానే మీకు ఖచ్చితంగా ఒక అతిపెద్ద సముద్ర జీవి గుర్తొస్తుంది. కానీ అసలు అది నిజంగానే ఉందా లేదా కేవలం కట్టుకథ మాత్రమేనా అనే సందేహం మీకు కూడా కలిగి ఉంటుంది. ఈ వీడియోలో లెవియాథాన్ గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నిజానికి లెవియాథాన్ ఆకారంలో ఎంత పెద్దగా ఉంటుంది అంటే మన మనుషులు దీన్ని కెమెరాలలో రికార్డ్ చేయలేకపోయారు. బైబిల్ యొక్క బుక్ ఆఫ్ జాబ్లో మనకు ఈ సముద్ర జీవికి సంబంధించిన అన్ని వివరాలు లభిస్తాయి. అందులో లెవియాథాన్ని ఒక అతిపెద్ద సముద్ర జీవిగా వర్ణించారు. అది తలుచుకుంటే ఒకేసారి 1000 పడవలను ధ్వంసం చేయగలదు. అది ఎంత శక్తివంతమైనది అంటే భగవంతుడికి మాత్రమే దాన్ని ఓడించగలిగే సామర్థ్యం ఉంటుంది. ఈ సమాచారం అంతా మనకి బైబిల్లో లభిస్తుంది. కేవలం ఇది మాత్రమే కాదు, యూదుల యొక్క హైబ్రూ బైబిల్లో కూడా ఈ లెవియాథాన్ గురించి సమాచారం దొరుకుతుంది. అందులో దీన్ని ఒక అతిపెద్ద నాగసర్పముగా వర్ణించారు. దాని ప్రకారం లెవియాథాన్ సముద్రం లోతుల్లో నివసించే ఒక జీవి. దానికి పగలుని కూడా రాత్రిగా మార్చగలే శక్తి ఉంటుంది. దీంతోపాటు అది ప్రజల మెదడును కూడా చాలా సులభంగా అదుపు చేయగలుగుతుందని తెలిసింది. కేవలం యూదుల గ్రంథాలలో మాత్రమే కాదు, బాబిలోనియల గ్రంథాలలో కూడా టియామత్ అనే జంతువు గురించి సమాచారం దొరుకుతుంది. అది కూడా అచ్చం లెవియాథాన్ లాగానే సముద్ర రాక్షసిలాగా ఉంటుంది. అలానే నార్స్ పురాణాల్లో కూడా జార్మన్ గోండర్ అనొక జీవి గురించి సమాచారం ఉంటుంది. దాని ప్రకారం జార్మన్ గోండర్ ఎవరికీ కనిపించకుండా సముద్రపు లోతుల్లో నివసించే జంతువని తెలిసింది. దీన్ని ద వరల్డ్ స్నేక్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ విధంగా ఎన్నో గ్రంథాలలో లెవియాథాన్ గురించి సమాచారం లభిస్తుంది. కేవలం గ్రంథాల్లో మాత్రమే కాదు, గాడ్ ఆఫ్ వార్ అనే గేమ్లో కూడా మీకు లెవియాథాన్ లాంటి జీవి కనిపిస్తుంది. ఒకవేళ మీకు గాడ్ ఆఫ్ వార్ గేమ్ గురించి తెలిసినట్లయితే అందులో మీరు జార్మన్ గోండర్ అనే క్యారెక్టర్ని చూడవచ్చు. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వేర్వేరు కాలాల్లో నివసించిన వారి గ్రంథాలలో ఒకే పోలికలు కలిగిన వేర్వేరు జంతువుల గురించి చెప్పబడింది. అన్ని గ్రంథాలలో ఒకే పోలిక ఉన్న జంతువు గురించి ఎలా రాయగలిగారు? వాళ్లంతా ఒకే జీవి గురించి రాశారా? లేదా వాళ్ళు నిజంగానే ఆ జీవులను చూశారా? లేదా ఇవి కేవలం కల్పితాలు మాత్రమేనా? లెవియాథాన్ కేవలం ఒక సముద్ర జీవి మాత్రమే కాదు, దానికి మతపరంగా కూడా ఒక ప్రాముఖ్యత ఉంది. బైబిల్లో ఇది పాపాన్ని ఇంకా చెడుని సూచిస్తుంది. అలానే దీన్ని సైతాన్కి ప్రతిరూపంగా భావిస్తారు. ఇది ఎప్పుడూ మనుషుల ఆత్మని ఆవహించడానికి ప్రయత్నిస్తుంది. యూదులు కూడా దీన్ని ఒక శక్తివంతమైన జీవిగా భావించేవారు. దీన్ని భగవంతుడు మాత్రమే చంపగలడు. వేర్వేరు మతాల్లో దీని అర్థం వేరువేరుగా మారిపోయింది. కానీ దీనికి సంబంధించి ఒక్క విషయం మాత్రం కామన్గా ఉంది.
ప్రతి మతంలో దీన్ని ఒక భయంకరమైన జంతువుగా వర్ణించారు. కొంతమంది చరిత్రకారులు లెవియథాన్ లాంటి జంతువు అనేదే లేదు అని, ప్రాచీన కాలంలో ప్రజలు సముద్రంలో నివసించే జంతువులని లెవియథాన్గా భావించేవారని చెప్తున్నారు. నిజానికి ప్రాచీన కాలంలో ప్రజలకి సముద్రం గురించి కానీ, సముద్ర గర్భం గురించి కానీ అంత ఎక్కువ సమాచారం తెలియదు. వాళ్ళు ఎప్పుడైనా ఒక విచిత్రమైన జంతువుని చూసినప్పుడు దాన్ని ఒక సముద్రపు రాక్షసిగా భావించేవారు. అది తిమింగలమైనా కావచ్చు, లేదా షార్క్ అయినా కావచ్చు. దాన్ని చూసి వాళ్ళు చాలా భయపడేవారు. వైకింగ్ సమయంలో కొంతమంది ప్రజలు ఒక అతిపెద్ద స్కిడ్ని చూసినట్టు ఆరోపించారు. దాన్ని వాళ్ళు క్రాకెన్ అనే పేరుతో పిలిచారు. చాలామంది మెగాలాడనే లెవియథాన్ అని చెప్తున్నారు. నిజానికి మెగాలాడన్ అనేది ఒక షార్క్. దాని పొడవు 50 అడుగుల వరకు ఉంటుంది. ఈ షార్క్ని ప్రాచీన కాలంలో లెవియథాన్తో పోల్చారు. మెగాలాడన్కి సంబంధించిన కథలలో కూడా మనకి చాలా చోట్ల లెవియథాన్ గురించి ప్రస్తావన లభిస్తుంది. ఈ విధంగా కొంతమంది లెవియథాన్ని మెగాలాడన్తో పోలుస్తున్నారు. మరికొంతమంది చరిత్రకారులేమో దీన్ని మరొక ప్రాచీన సముద్ర జీవితో పోలుస్తున్నారు. ప్రాచీన కాలంలో సముద్రంలో లెవియథాన్ మేలవిల్లై అనే ఒక అతిపెద్ద సొరచేప ఉండేది. అది ఎంత పెద్ద చేపనైనా సరే చాలా సులభంగా మింగేస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, లెవియథాన్ లాగానే మనకి ఈ జీవి గురించి కూడా మన మనుషులు ఎక్కువ సమాచారం తెలుసుకోలేకపోయారు. కానీ ప్రజలు ప్రాచీన కాలంలోని ఈ జీవుల కథలను లెవియథాన్ కథలుగా మార్చేశారా? ప్రస్తుతం లెవియథాన్ అస్తిత్వంకి సంబంధించి ఎన్నో ఆధారాలు బయటపడుతూ వస్తున్నాయి. అవన్నీ లెవియథాన్ అస్తిత్వం పైన ఎన్నో ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. 1997లో పసిఫిక్ మహాసముద్రంలో పసిఫిక్ మెరైన్ ఎన్విరాన్మెంటల్ ల్యాబొరేటరీకి చెందిన కొంతమంది సైంటిస్టులు హైడ్రోఫోన్స్ని ఉపయోగించి ఒక విచిత్రమైన శబ్దాన్ని రికార్డ్ చేశారు. వాళ్లు ఈ శబ్దానికి ద బ్లూప్ అనే పేరు పెట్టారు. శబ్దం యొక్క తీవ్రత ఎంత ఎక్కువగా ఉంది అంటే ఇది దాదాపు 5000 కిలోమీటర్ల వరకు వినిపించింది. సైంటిస్టులు ఇప్పటి వరకు కూడా ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చిందనే విషయాలని కనిపెట్టలేకపోయారు. ఇది జరిగిన కొన్నాళ్లకి కొంతమంది డైవర్లు సముద్రంలో ఒక అతిపెద్ద సముద్ర జీవిని గుర్తించారు. వాళ్లందరూ కూడా ఈ సముద్ర జీవి బ్లూవేల్ కంటే పెద్దగా ఉందని ఆరోపించారు. సాధారణంగా ఎందుకు తెలుగు మ్యాట్రిమోనీ చూస్ చేసుకున్నారు? ఎందుకంటే ఇందులో లెక్కలేనన్ని చాయిస్లు ఉన్నాయి. దీన్ని యూజ్ చేయడం చాలా ఈజీ అండి. హారోస్కోప్ కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ. సాధారణంగా బ్లూవేల్ చాలా నెమ్మదిగా నడుస్తుంది, కానీ ఇది మాత్రం చాలా వేగంగా ప్రయాణించిందని వాళ్ళు చెప్పారు. కానీ ఈ రోజుకి ఆ జీవి అస్తిత్వం గురించి కూడా మనకి సమాచారం దొరకలేదు. అందుకనే ప్రతి ఒక్కరూ ఇది కేవలం కట్టుకథ మాత్రమే అని చెప్పుకొచ్చారు. 2012లో కూడా ఇలాంటి ఒక సంఘటన జరిగింది. కొంతమంది జపాన్ రీసెర్చర్లు సముద్రంలో ఒక విచిత్రమైన జీవిని గుర్తించారు. అది ఎంత పెద్దగా ఉంది అంటే కెమెరాలో కూడా దాని ఆకారాన్ని పూర్తిగా రికార్డ్ చేయలేకపోయారు. దీంతో చాలామంది ఇది ఒక జైంట్ స్కిడ్ అని చెప్పుకొచ్చారు. కానీ రీసెర్చర్లు మాత్రం ఇది ఒక కొత్త జంతువు అని నమ్మారు. ఇది కూడా లెవియథాన్ అయ్యేందుకు అవకాశం ఉందని ఆరోపించారు. బెర్ముడా ట్రయాంగిల్, మరియానా ట్రెంచ్, పసిఫిక్ మహాసముద్రంలో సైంటిస్టులు ఎలాంటి సిగ్నల్స్ని రికార్డ్ చేశారంటే అవన్నీ కూడా సముద్ర జీవం చేసిన శబ్దాలని వాళ్ళు సందేహపడుతున్నారు. నిజానికి ఇలాంటి సంఘటనలు చాలా వేగంగా జరుగుతూ ఉంటాయి. అందుకనే వీటి నుంచి ఆధారాలు సేకరించడం చాలా కష్టం. ఇది కూడా లెవియథాన్ అయ్యేందుకు అవకాశం ఉండవచ్చు. రీసెంట్గా ఇండోనేషియాకి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. అందులో ఐలాండ్ వైపుకి ఒక అతిపెద్ద పాము ఈత కొట్టుకుంటూ వెళ్తున్నట్టుగా అనిపించింది. దూరం నుంచి చూడ్డానికి అది ఒక అతిపెద్ద మాన్స్టర్ లాగా కనిపించింది. కానీ ఆ వీడియోలో ఉన్నది మాన్స్టర్ కాదు, పాములాగా ఈత కొడుతుంది. ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తున్నది అలల ప్రవాహం మాత్రమే. కానీ ఈ వీడియో తీసిన వాళ్ళు అది ఒక పాము అని తప్పుడు ప్రచారం చేశారు. కానీ వాళ్ళకి లెవియథాన్ ఎంత పెద్దగా ఉంటుందో తెలియకపోవచ్చు. ఎందుకంటే గూగుల్ ఎర్త్ ప్రకారం లెవియథాన్ చాలా పెద్దగా ఉంటుంది. దీన్ని బట్టి ఆ వీడియోలో కనిపిస్తున్నది లెవియథాన్ కాదు. అలాంటి జీవి నిజంగానే ఉందా లేదా అనేది మనం అస్సలు చెప్పలేం. చాలా మతాలలో లెవియథాన్కి ఒక అతిపెద్ద సముద్ర జీవిగా సూచించారు. సైన్స్ ప్రకారం మాట్లాడుకుంటే సైన్స్లో డీప్ సీ గైగాంటిజం అనే ఒక ఫేమస్ థియరీ ఉంది. దాని ప్రకారం ఏదైనా జంతువు సముద్రం గర్భంలో నివసిస్తూ ఉంటే దాని ఆకారం చాలా పెద్దగా మారిపోతుంది. ఈ కారణం చేతనే అవి పైకి వచ్చినప్పుడు అవి సముద్ర రాక్షసుల్లాగా కనిపిస్తాయి. వైకింగ్స్ టైంలో చూసిన క్రాకెన్ సముద్ర లోతుల్లో నివసించి ఉండవచ్చు. దానివల్ల క్రాకెన్ ఆకారం భారీగా పెరిగి ఉండవచ్చు. దాన్ని చూసి మన మనుషులు లెవియథాన్ అనుకుని ఉంటారు. కానీ ఇది నిజమని నిరూపించడానికి ఎటువంటి ఆధారం లేదు. ఇప్పటికీ మనం సముద్రంలో కేవలం 5% మాత్రమే అన్వేషించగలిగాం. ఇంకా 95% సముద్రం గురించి
మనకు చిన్న సమాచారం కూడా తెలియదు. ఈ 95%లో ఏమి దాగి ఉందో ఏమీ లేదో మనం అస్సలు చెప్పలేం. మనం ఈ 95% అన్వేషించడానికి ప్రయత్నిస్తేనే మనకి ఇందులో ఏముందో భవిష్యత్తులో తెలిసే అవకాశం ఉంది. కానీ మనం ప్రస్తుతం స్పేస్ పైన ఫోకస్ చేస్తున్నాం. ఇతర గ్రహాలపైన జీవాన్ని వెతుకుతున్నాం. ఎందుకంటే ఈ భూమి ఏదో ఒక రోజు అంతమైపోతుందని సైంటిస్టులు భావిస్తున్నారు. అందుకనే వాళ్ళు అంతరిక్షంలో జీవాన్ని వెతుకుతున్నారు. మన మనుషులు 95% సముద్రాన్ని అన్వేషించకపోయినా సరే అందులో చాలా విచిత్రమైన జీవులు ఉన్నాయనే విషయాన్ని మాత్రం అంగీకరిస్తున్నారు. డూమ్స్డే ఫిష్, యాంగులర్ ఫిష్ లాంటి ఎన్నో విచిత్రమైన జంతువులు సముద్రంలో చాలా లోతులో నివసిస్తున్నాయి. అదేవిధంగా లెవియథాన్ కూడా సముద్రంలో నివసించేందుకు అవకాశం ఉంది. లెవియథాన్కి ఇంకా డూమ్స్డేకి ఏమైనా సంబంధం ఉందా అని మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. నిజానికి డూమ్స్డే అంటే ఈ భూమి యొక్క వినాశనం జరగబోయే రోజు. వాస్తవ ప్రపంచంలో ఈ ప్రపంచ వినాశనానికి ఇంకా లెవియథాన్కి సంబంధం ఉందో లేదో తెలియదు, కానీ లార్డ్స్ ఆఫ్ వార్ గేమ్లో దానికి సంబంధం ఉన్నట్టు చూపించారు. అలానే పైరేట్స్ ఆఫ్ కరేబియన్ మూవీలో కూడా ఒక అతిపెద్ద సీ మాన్స్టర్ని చూపించారు. ఈ విధంగా సినిమాలో, వీడియో గేమ్స్లో డూమ్స్డేకి లెవియథాన్కి సంబంధం ఉన్నట్టుగా చూపించారు. ఇవన్నీ కూడా లెవియథాన్ కథల ఆధారంగానే డిజైన్ చేశారు. దీనికి సంబంధించిన మనకు ఆధారాలు ఇప్పటికీ దొరకకపోవచ్చు, లేదా ఇది సముద్రంలో ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా సరే ఇంత భారీ ఆకారాన్ని మనం అస్సలు గుర్తించలేం, దాన్ని రికార్డు కూడా చేయలేం. ఫ్రెండ్స్, మీకేమనిపిస్తుంది? నిజంగానే లెవియథాన్ ఉందంటారా, లేదా అది కేవలం కట్టుకథ మాత్రమేనా? మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.